హాయ్ హలో అండి. వాయిస్ మారిపోయింది. నా వాయిసా కాదా అని అనుకోకండి. ఇది నా వాయిసే. అయితే గొంతు బాలేదన్నమాట. చాలా డేస్ నుంచి తగ్గలేదు. అందుకే గొంతు ఇలా ఉంది. ఇంకా ఈవిడైతే మా పిన్ని గారండి. మా చిన్నమ్మ అన్నమాట. మా అమ్మ వాళ్ళ చెల్లి. అయితే వీడియో ముందుకు రావడం ఇదే ఫస్ట్ టైం. అందుకే నవ్వుతున్నారు. నా వాయిస్ బాగోకైతే కాదు. నా వాయిస్ బాగోకయ్యో. ఇంకా ఈ రోజు రెసిపీ ఏంటో చూద్దాం రండి. పీతల కర్రీ, వేడి వేడిగా అన్నం, ఉల్లిపాయలు, నిమ్మకాయ, ఇంకా స్ప్రైట్ డ్రింక్. బాగుంది కదండి. ఈ రోజు రెసిపీ మెనూ చాలా బాగుంది అనమాట. ఇంకా మా పిన్ని గారండి చాలా మందికి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలతో అంటే పిన్ని గారితో అంత బాండింగ్ ఉండకపోవచ్చు. నాకైతే మా పిన్నితో చాలా బాండింగ్ ఉందండి. మా అమ్మగారంతో నాకు మా పిన్ని అంత అనమాట. చిన్నప్పుడు అంతా కూడా నేను వెళ్ళి దగ్గరే ఉన్నాను. 3 సంవత్సరాలు మా పిన్ని నన్ను చాలా బాగా చూసుకున్నారు. మా అమ్మలా చూసుకున్నారు అనమాట. అందుకే నాకు మా పిన్ని గారంటే చాలా చాలా ఇష్టం. ఈ వీడియో అసలు ఎప్పుడో రావాలి. మా పిన్నితో వీడియో చేయాలని చాలా డేస్ నుంచి అయితే నేను వెయిట్ చేస్తున్నాను. మా పిన్ని కూడా అడుగుతుంది మీరు వీడియోస్ ఎలా తీస్తారని. ఈ రోజు లైవ్ లో చూపిద్దామనేసి ఎలా ప్లాన్ చేశాను మా పిన్నితో. అయితే వాయిస్ బాగాలేదండి, మాట్లాడలేకపోతున్నాను. అయితే ఏం చేద్దామంటావు మరి? ఎలా అయినా సరే వీడియో బాగా రావాలని ఇలా వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. వెయిట్ చేయొద్దు, తినేద్దాము. ఎందుకంటే పీతలో నాకు చాలా ఇష్టం అండి. మా పిన్ని తెచ్చారనమాట నా కోసం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పీతలో. ఇంకా వెంటనే మంచిగా కర్రీ చేసేసుకుని వీడియో చేసేస్తాము. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు కర్రీ బాగా చేస్తారండి. అందుకే నేను పీతలు తీసుకొచ్చానండి. పీతల కర్రీ బాగా చేస్తారండి. మా పిన్ని కూడా చాలా బాగా చేస్తారండి. కర్రీస్ చాలా చాలా బాగుంటాయి అనమాట. రెసిపీస్ కూడా పెడతాను మన ఛానల్లో. ఇప్పుడైతే తిందాము. చాలా ఆకలిగా ఉంది. ఆత్మరాముని కష్టపెట్టకూడదు. ముందు తినేద్దాం. తినేస్తూ మాట్లాడుకుందాం. పిన్ని ఇంక ఈరోజు కూల్ డ్రింక్ అండి. గొంతు బాగోకపోయినా సరే ఇలా వేడివేడిగా తిన్నప్పుడు చల్లగా పీతల కూర వేడి చేస్తారు కదండి. కూల్ డ్రింక్ తీసుకోవాలి. రమ్మ పట్టిన కూల్ డ్రింక్ అయితే తాగాలనేసి కూల్ డ్రింక్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా స్టార్ట్ చేసేద్దాము. నాకైతే చాలా ఆకలిగా ఉంది. అయితే తినేద్దామా? ఇంకా తినేస్తున్నాం. మీరు ఎంత మందికి పీతల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట పీతల కర్రీ అంటే. ఎంత ఇష్టంగా తింటానో అంత ఇష్టంగా వంట కూడా చేస్తానండి. నేను బాగా చేస్తాను వంట. మా పిన్ని దగ్గర నేర్చుకున్నానండి. నేను చేసే వంటలన్నీ కూడా నాకు మా చిన్నమ్మ నేర్పించారు. వంటలన్నీ నేను ఇంత బాగా వంట చేయగలుగుతున్నానంటే అది నాకు మా చిన్నమ్మ నేర్పించారు అనమాట చాలా వంటలు. ఇంకా తినేద్దాం. అందరూ కూడా పిల్లిలా చేస్తుంది వంటలో జయశ్రీ అని చెప్తారండి అందరూ కూడా. సేమ్ అలాగే చేస్తదండి ఏ పని అయినా సరే. అవును. ఇంకా తినేద్దాం. మాటలు ఎక్కువైపోయినాయి ఈ రోజు. ఇంకా స్టార్ట్ చేసేద్దాము. తిని ఇంకా స్టార్ట్ చేద్దామా? పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకోవాలి. ఈ రోజు ఎవరు ఫస్ట్ తింటారో చూద్దామండి. మీరైతే మన వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మా వారు ఏదనే కదా మీ డౌట్. మా వారు అయితే అంటున్నారు ఈ ఛానల్ చాలా కష్టపడుతున్నాము. ఈ ఛానల్ కి నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు, డబ్బులు రావట్లేదు కదా, డబ్బులు వచ్చే వరకు నేను వీడియోస్ చేయనన్నారండి. సరే అయితే అని నేను కూడా బతిమలాడట్లేదు అనమాట మా వారిని. అందుకే ఈ రోజు మా చిన్నంతో ప్లాన్ చేశాను. ఇంకా స్టార్ట్ చేద్దాం. తింటూ మాట్లాడుకుందాం. తినేద్దామా? ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. జయశ్రీ చాలా సూపర్ చేస్తానండి కర్రీ. అలానే అంటారండి. మా పిన్ని కూడా చాలా బాగా చేస్తారు. అయితే ఇది పండగ సీజన్ కదండి. ఇంటికి ఎవరు వస్తే వాళ్ళతో ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ చేసేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. పండగ సీజన్ కదండి. ఇంటికి ఎవరు వస్తే వాళ్ళతో ఫుడ్ ఛాలెంజింగ్ వీడియోస్ చేసేద్దామని ఇంకా మా ఇంటికి నెక్స్ట్ ఛాలెంజింగ్ వీడియోయే. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. సూపర్ అండి. పీతల కర్రీ అంటే చాలా బాగుందండి. పీతల కర్రీ అయినా ఫ్రై అయినా చాలా సూపర్ అండి. దీన్ని ఎలా తినాలో కూడా చూద్దాము. బాగుందా? చాలా బాగుంది. ఇలా రొంప పెట్టినప్పుడు ఇలాంటివి తింటే చాలా తగ్గుతుందండి. పీతల కూర తింటే రొంప పడితే తగ్గుతుందండి. వేడండి పీతలు. వేడి చేస్తాయా?
మంచి స్పైసీగా బాగుందన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది కదా పీతల కర్రీ. మనం కూడా పీతలు తిందాము. చాలా చాలా బాగుంది కదా బావా బావా నువ్వు నాకు బావే కదా. అందరికి బావ ప్లేస్ లో కూర్చున్నావు కదా నువ్వు. రోజు బావ ఇక్కడే కూర్చుంటారు. పెట్టుకుని తింటే చూడండి చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇది కాలు కదా, పీత కాలు. ఇదేమో మొరుమా. ఇది మొరుమండి. ఇది మొరు, పీత మొరుము. ఇది చాలా బాగుంటుందండి. దీన్ని తిందామా? చాలా బాగుంది. పీతలు తిని చాలా డేస్ అయిందండి, అందుకే నాకు ఎక్కువ తినాలనిపిస్తుంది అన్నమాట. చాలా చాలా బాగుంది కదా, సూపర్ అండి. ఇలా వేడివేడిగా తింటుంటా ముక్కులో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. సరిపోతుందండి. కన్ఫర్మ్ తగ్గిపోద్ది. చేతిలో ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు కూడా బాగుంటుంది చెప్పేది. మా అమ్మమ్మ గారు కూడా చాలా బాగుండేవారండి. మా అమ్మమ్మ గారు ఈ మధ్యనే కాలం చేశారనమాట. అయితే మా అమ్మమ్మ గారు కూడా ఇలాంటి కర్రీస్ చాలా బాగుండుతారండి. ఎవరికైనా చేపల కూర, పీతల కూర, రొయ్యల కూర, ఎండు చేపల పులుసు ఇవన్నీ వండడంలో ఎక్స్పర్ట్ అనమాట. అసలు ఇవన్నీ తినడం అలవాటు అయిందంటే అది మా అమ్మమ్మ గారు వండడం వల్లే అని చెప్పొచ్చు. ఇది అయితే పీతలు ఎవరికైనా ఇష్టం లేదని తినరు కదండి. అంటే పీతలు తిన్నప్పుడు ఏదైనా ఎలర్జీ రావడం, హెడేక్ రావడం అలా ఉంటుంది కదా. అయితే వాళ్ళు ఈ టేస్ట్ ని మిస్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. చాలా మందికి ఇష్టం ఉండదు అంటే కదా, చేపలు, చికెన్, మటన్ ఇవే తింటారు చాలా మంది. పీతలు కూడా మంచి చాలా మంది అందరూ ఉంటే చిక్కుపెడతారండి పీతలు. అంటే అవి నమ్మాలని కదా. నేను చూసారా నువ్వు లెక్క సౌండ్ వస్తుంది కదండి పీతలు తింటే. ఇది సౌండ్ ఎలా అంటే ఇది సౌండే. చాలా బాగుంది. అయితే పీతలు ఇలాగా ఎగిరి కింద పెట్టుకోవచ్చండి. అంటే ఇదో స్టైలు. ఇంకో స్టైల్ ఏంటంటే వంకాయ వేసి కూడా వండుకోవచ్చు అనమాట. ఈరోజు నేను వంకాయ వేసి వండలేదు, ఉత్తుగా వండాను. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను మన ఛానల్లో రెసిపీ పెడతాను. ఇంకో ఛానల్ ఉంది కదా మనకి, హాషికా వ్లాగ్స్, ఆ ఛానల్లో రెసిపీ పెడతాను. తప్పకుండా ట్రై చేయండి. వంకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వంకాయ వేసుకుంటే ఇంకా లేదంటే టమాటా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. మరి చేస్తే టమాటా వేసి ఉండదండి, వంకాయ వేయకుండా చాలా బాగుంటుంది. చాలా ఇవి గుడ్డు పీతలు అండి, గుడ్డు పీతలే కదా ఇవి. చాలా బాగుంది. ఇవి తిన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తినండి, ఇవి గుచ్చుకుంటాయి అన్నమాట. చాలా బాగుంది. ఈ పెద్ద మనం కాలు చాలా బాగుంది. చాలా బాగుంది.
మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా విలువైంది అనమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో మా వారు రావాలని కామెంట్ చేయండి. అక్క అలాగే కాదు, అన్నయ్య మీరు కూడా రావాలి వీడియోలోకి, మీరు ఉంటేనే బాగుంటాయి వీడియోలు అని కామెంట్ చేయండి. మా వారు చూసుకుని మురిసిపోయి మునగ చెట్టు ఎక్కేసి వీడియోలోకి వచ్చేస్తారు అనమాట. వీడియోస్ చేయాలి అని తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నాకు రంపగా ఉందేమో, ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది అనమాట. ఇది తింటుంటే రంపగా ఉందండి నా చేసికి, చాలా కష్టపడుతుందండి. లైక్ చేయండి. మా పిన్ని ఈరోజు మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ నుంచి మా పిన్ని గారు చాలా సపోర్ట్ చేస్తారు అనమాట. మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి అనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఇది ఉంటుంది కదండి, చాలా టేస్ట్ అండి ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇది తిందాం, మనం ముందు అన్నం తినేద్దాం. నేను స్వీట్గా తినలేకపోతున్నా. నువ్వు ఛాలెంజ్ చేసి రోజు అలవాటు అయిపోయింది. అంటే ఏంటి ఉద్దేశం? నేను పెద్ద ముద్ద తినేద్దాను కదా, అదే తెలుసు కదా. అంటే నేను పెద్ద ముద్ద తింటానా? నువ్వు సంతాయిపోయింది. పీతలు అంటే ఇప్పుడు తిందాం మనం. ఇది పీత లెగ్ పీస్. ఇది చూడండి, పీత లోపల అన్నమాట గుంజ ఎంత బాగుందో. గ్రేవీ కూడా వెళ్ళింది దీంట్లోకి. ఇది మనం తిందామా? మీకు తీసి చూపిస్తాను. చూడండి, దీంతో తిందాం. దీంతో తిందామా? రావట్లేదు. ఇదిగోండి వచ్చింది చూసారా? చాలా బాగుంది. ఇప్పుడు సరిపడుతుందండి. పొద్దే వచ్చేస్తుందే, అది వచ్చేది. ఇదంతా గుంజ, ఇదంతా గుంజ. చాలా టేస్ట్ ఉంటుంది. చాలా హెల్తీ కూడా అండి. పిల్లలకి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటుంది. సరే అండి, నువ్వే పెట్టుకుంటా. నువ్వే తిన్నా ఫస్ట్, నాకు ఇంకా ఇంకొంత. యాడ దొరికింది సంతరా ఇదే? అయితే వీడియో అయితే బాగా వచ్చింది కదండి. వీడియో బాగా వచ్చిందని అనుకుంటున్నాను. మీరైతే మా పిన్ కోసం, మా చిన్నమ్మ గారి కోసం ఒక లైక్ ఇవ్వండి. అలాగే నేను రోజు కనిపించను కదండి, ఈ రోజే వచ్చానండి. ఎప్పుడు కనిపించనండి. మాట్లాడే చెప్పు. మా చిన్నమ్మ గారి కోసం అయితే లైక్ ఇవ్వండి. అలాగే తేనిపి వచ్చింది, మళ్ళీ తినాలి. ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మా వీడియో చూస్తూ ఉండండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ మాకు చాలా విలువైంది అనమాట. వీడియో చాలా బాగా వచ్చింది కదా. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఉంటాము, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.